దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. 15 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు రావడంతో కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కొలాబాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 75 ఏళ్లలో ఇంత త్వరగా రుతుపవనాలు ముంబైని తాకడం ఇదే మొదటిసారని ఐఎండీ అధికారులు ప్రకటించారు. నిన్న తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాలను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు, రైల్, మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి నారిమన్ పాయింట్ స్టేషన్లో 25, బైకుల్లా ఐవాడ్లో 20, కొలాబాలో 20 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 1918లో మే నెల మొత్తం మీద 27 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కావడం ఇంతవరకు రికార్డుగా ఉండేది. తాజాగా వానలతో ఈ మేలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో 107 ఏళ్ల ఆ రికార్డు చెరిగిపోయింది. వర్షాల కారణంగా ముంబైలో రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూగర్భ మెట్రో లైన్లలో భారీగా వర్షపు నీరు చేరింది. ఆచార్య చౌక్ భూగర్భ స్టేషన్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలిపోయింది. దీంతో ఈ స్టేషన్ నుంచి వర్లీ వెళ్లే మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. వదాలా నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య రైల్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు విమాన సేవలపై కూడా ప్రభావం పడింది. పలు చోట్ల వాహనాలను దారి మళ్లించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో నిన్న ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సగటున 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ ప్రకటించింది. ముంబై, ఠానే, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.